హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇవాళ రెసిపీస్ వచ్చి చల్ల పునుగులు ఎలా చేసేలో చూసేద్దాం రండి. నేనైతే మైదా పిండి తీసుకున్నాను. మైదా 1 కప్పు తీసుకోవాలి. ఇదిగో ఆ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఈవినింగ్ స్నాక్గా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోవాలి అలా అనమాట. 1 కప్పు మైదా తీసుకొని కరెక్ట్గా అదే కప్పుకు మనం పెరుగు అయితే గడ్డ పెరుగు తీసి పెట్టుకోవాలి. నేను అందులోకి అల్లము, 2 పచ్చిమిర్చి బాగా దంచుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు. నేనైతే దంచుకుంటున్నాను. అలా బాగా దంచేసిన తర్వాత అందులోకి కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకుంటే మనకు తొందరగా అది మిక్స్ అయిపోతుంది. నేను ఇందులో వేసానండి ఆల్రెడీ రాళ్ళుప్పు. సో అందుకోసం ఇప్పుడు అదంతా నీట్గా స్పూన్తో తీసేసుకొని ఆ పిండిలోకి మైదాలోకి అయితే వేసేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలామందికి తెలుసు, బట్ ఈ చాలా డెడ్ ఈజీగా అంటే 1 అవర్ 1/2 అవర్ అలా పని లేకుండా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేసాను నేను. ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది. సో పెరుగులో కొంచెం వాటర్ వేసి అలా చిక్కగానే ఉంది పెరుగు. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేసుకోవాలంటే మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నూనె పీల్చేస్తుంది. జారుడుగా ఉంటే ఎక్కువ ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసేస్తుంది. కాబట్టి చూసి నీట్గా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సోడా వేసుకున్నా నేను, కొద్దిగానే చిటికెడు అట్లా 2 టైమ్స్ వేసుకున్నా, 2 చిటికెళ్ళు అనుకోండి. వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా వాటర్ నాకు కొంచెం థిక్గా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ వేసి అలా మిక్స్ చేస్తూ ఉన్న ఒక 5 మినిట్స్ అయితే మిక్స్ చేస్తూనే ఉన్నాను అనమాట. అలా ఎంత చెప్పాను కదా, ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయి. సో అలా ఇప్పుడు నేనైతే ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టేశాను. ఒక 10 మినిట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ ఇంకేంటండి, ఎలా ఉన్నారు ఏంటి చూడండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అబ్బా ఏమవుద్ది, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్కి కూడా. సో ఇప్పుడు మిక్స్ చేసుకొని ఆయిల్ వేడి కింద లేదా చెక్ చేసుకొని ఆయిల్లో వేసేయడమే. చిన్న స్పూన్ అయితే చిన్న గోళీలంత సైజు వేసుకున్నా కూడా చాలు. నేను అలానే వేసుకుంటాను. షేప్ అని ఏం లేదు, కానీ మీ ఇష్టం. కొంతమందికి అయితే రౌండ్గా వస్తాయి, మనకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కొద్దిగా తీసుకొని ఆయిల్ వేడవ్వగానే వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో వాము కూడా వేసుకోవచ్చు తెలుసా, వాము వేసుకోవచ్చు. నేనైతే టమాటో ప్యూరీతో అయితే తిన్నాను, కెచప్తో. బట్ టమాటో కారం అయితే సూపర్గా ఉంటుంది దీనికి. ఈవినింగ్ టైమ్స్ అయితే పిల్లలు హ్యాపీ స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టేయచ్చు. నూనె అయితే వేడైపోయింది. సో నేను కొంచెం వేస్తున్నాను. లైక్ ఇవ్వచ్చుగా. ఏంటి లైక్ అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, లైక్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఛానల్, అంతే, ఇంకేం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే లైక్ ఇవ్వండి. నా వీడియోస్ అన్నీ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి, ఓకేనా? ఫన్ వీడియోస్ చూడండి. ఇంకా మంచి కాకపోతే టైం లేక తీయట్లేకపోతున్నాను కానీ. సో ఇప్పుడు ఇంకా అన్నీ వేసేసానా, అది కొంచెం నేనైతే హైలోనే పెట్టి చేసుకుంటున్నాను. తగ్గించి ఏం అవసరం లేదు, ఇది మైదా పిండే కాబట్టి తొందరగానే అయిపోతాయి. సో బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు, రెడ్ కాదు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. వెదర్ బాగాలేదు, పిల్లలకి అన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. జాగ్రత్త, హాట్ వాటరే తాగండి. మా ఫ్రెండ్ కొలీగ్ వాళ్ళ పాపకైతే ఫుల్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంట. పాపం అమ్మాయి ఏడ్చేసి ఎందుకు వస్తుందంటే, చెప్తున్నాను కదా, పిల్లలకు దయచేసి ఏమంటే అవి ఇవ్వకండి, ఇంట్లో మీరే చేసి పెట్టండి. ఈజీగా ఉంటుంది కదండి, కురుకురేలు అవి ఇవి తీసేస్తే మాత్రం మళ్ళీ మీరే సఫర్ అవుతారు. సో చూసారా, ఇప్పుడు గోల్డిష్ కలర్ వచ్చింది కదా, ఇంకొంచెం థిక్గా, నాకు క్రంచీగా ఉంటే చాలా ఇష్టం. సో ఇంకా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో అది నేనండి చెప్పేది. బయట నుంచి అయితే దయచేసి, నేను బయట ఫుడ్ లైక్ చేస్తాను, బట్ వద్దండి, సిచ్యువేషన్స్ బాగాలేవు. పైగా అన్నీ కల్తీనే కాబట్టి
మన చేతులతో మనం వాడు ఏ నూనె వేస్తాడో వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు కాబట్టి సో మన చేతులతో మనం చేసుకొని తినడమే మంచిది. అదేని నా ఒపీనియన్. నా వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. బోర్ అయితే కొట్టదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ వాగుతూనే ఉంటాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి సిస్టర్ అని ఏదైనా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. డౌట్ ఉన్నా ఏదున్నా చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు, అయిపోయినట్టే. లోపల కూడా అంత బాగా ఉడికిపోయింటుంది. సో ఇంతే అండి, ఎంతో సింపుల్ అయినా ఈజీ అయినా రుచికరమైన చల్ల పునుగులు. మైసూర్ బోండా అంటారు, చల్ల పునుగులు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు. మేము కూడా యాక్చువల్గా పునుగులు చల్ల పునుగులు అంటారు, కొంతమంది మైసూర్ బోండా అంటారు. సో అదంతే, ఇంత సింపుల్. నేనైతే ఇంకా ఈవినింగ్ అస్సలు 5 minutesలో చేసినంతసేపు కూడా పడలేదు అయిపోవడానికి. ఓకేనా, ఇది అండి. మీకు ఏమైనా వైటీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ఉండే వాళ్ళకి ఏదైనా ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. అదైతే నాకు తెలియకపోయినా నేను తెలుసుకోనైనా ఎవరైనా అడిగి టెక్ ఛానల్ వాళ్ళతో అప్రోచ్ అయ్యైనా మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. లవ్ యూ ఆల్. ఇంతే అండి, ఎంతో రుచికరమైన చల్ల పునుగులు, ఎంతో ఈజీగా టేస్టీగా. ఓకే, బాయ్.